వృద్ధి అయ్యే వయసులో అంటే టీనేజ్లో కానీ లేకపోతే యవ్వనంలో కానీ ఆ సమయంలో బయట ఆహారం మీద డిపెండ్ అవ్వడం, న్యూట్రిషన్కి సంబంధించి తగిన పరిజ్ఞానం లేకుండా ఏదో ఒకటి తిందామనే ఉద్దేశంతో, దొరికిన దాంతో తిందామనే ఉద్దేశంతో చాలామంది జీవించడం వల్ల నేటి యువకుల్లో ఎక్కువగా ఈ లైంగిక కోరికలు తగ్గిపోవడం, లైంగిక బలహీనత అనేది ప్రధానమైన కారణమవుతోంది. ఇలాగే ఈ పరిస్థితి కొనసాగితే మరో 10-20 ఏళ్ల తర్వాత అసలు వీర్యం ఉండేవాళ్ళు కానీ, వీర్య కణాలు ఉండేవాళ్ళు కానీ, శుక్ర కణాలు ఉండేవాళ్ళు కానీ లేకపోవడం అనే సమస్య భవిష్యత్ తరాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే గతంలో ఒకప్పుడైతే ఏ కెమికల్స్ లేకుండా, ఏ పెస్టిసైడ్స్ లేకుండా మంచి ఆర్గానిక్గా పండించే ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉండడం, సహజ సిద్ధంగా పెరిగిండే వాతావరణంలో ఉండే పళ్ళు కానీ, కూరగాయలు కానీ, గింజధాన్యాలు కానీ, ఆకుకూరలు కానీ ఇలాంటివి తీసుకోవడం, వీటితో చాలా వరకు ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే మొత్తం అన్ని పెస్టిసైడ్స్తో ఉండేవే ఎక్కువగా తింటున్నారు.